వెల్కమ్ టు ది జిఆర్ఎం రావు లెర్నింగ్ సెంటర్. ఈరోజు ఫస్ట్ బీకామ్ విద్యార్థులకు సంబంధించిన ఒక టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాము. ఆ టాపిక్ ఏంటంటే సబ్సిడరీ బుక్స్. సో మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంది కదా, అందులో సబ్సిడరీ బుక్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. మరి సబ్సిడరీ బుక్స్ అంటే ఏంటి అంటే మనం దీని డెఫినేషన్ ద్వారా మనం ముందుగా చెప్దాం. Subsidiary books are the books that record the transactions which are similar in nature in an ordinary manner. సో మనం సబ్సిడరీ బుక్స్ అంటే ట్రాన్సాక్షన్స్ని ఒక క్రమ పద్ధతిలో మరి వాటి యొక్క స్వభావాన్ని బట్టి రికార్డ్ చేసేటువంటి మరి పద్ధతిని మన సబ్సిడరీ బుక్స్ అని చెప్పి పిలుస్తాము. వాటిని మనం సబ్సిడరీ బుక్స్ను మనం మరి సహాయక పుస్తకాలను పిలుస్తాము. ఈ తెలుగులో అయితే వీటిని ఇంగ్లీష్లో అయితే డే బుక్స్ అని చెప్పేసి మరి స్పెషల్ జర్నల్ అని కూడా పిలుస్తాము. సో మనకి సబ్సిడరీ బుక్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే ముఖ్యంగా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి ఏంటంటే డివిజన్ ఆఫ్ ది లేబర్. సో సబ్సిడరీ బుక్స్ అనగానే మనకి ఏమేమి ఉన్నాయి? సబ్సిడరీ బుక్స్ అంటే మనకి వేరియస్ సబ్సిడీ బుక్స్ ఉన్నాయి. వాటిలో పర్చేజ్ బుక్, సేల్స్ బుక్, మరి పర్చేజ్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, క్యాష్ బుక్, బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేబుల్ బుక్, మరి జనరల్ ప్రాపర్, ఇలా మనకి సబ్సిడరీ బుక్స్ అనేవి ఉన్నాయి. ఈ సబ్సిడరీ బుక్స్ అన్నిటినీ కూడా మనం ఒక్కొక్క నేచరు స్వభావాన్ని బట్టి ఒక్కొక్క సబ్సిడరీ బుక్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ సబ్సిడరీ బుక్స్ని ఇలా ఒక్కొక్క బుక్ ఒక్కొక్క మరి వ్యక్తికి అలాట్ చేసి ఆ వ్యక్తి ద్వారా వ్యవహారాలని రికార్డ్ చేయించడం జరుగుతుంది. కాబట్టి అడ్వాంటేజెస్లో ఏంటంటే డివిజన్ ఆఫ్ ది లేబర్ అంటే పనిని విభజించడానికి వీలవుతుంది. మరి సబ్సిడరీ బుక్స్ ఏం చేస్తాయంటే అకౌంటింగ్ వర్క్ని డిఫరెంట్ క్లర్క్స్ మధ్య మరి డివిజన్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. సో మనకి ఎఫిషియన్సీగా వర్క్ చేయడానికి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. సో రెండవ అడ్వాంటేజ్ ఏంటంటే టైం సేవింగ్స్ అవుతుంది. సో మనకి సబ్సిడరీ బుక్స్ ఏం చేస్తాయంటే గ్రూపింగ్ చేసేసారు. ఒక గ్రూపింగ్ సిమిలర్ గ్రూప్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ ఒక పర్టికులర్ పర్సన్కి దాన్ని అప్పచెప్పడం జరుగుతుందని చెప్పాము. అందువల్ల వాటిని ఆ వ్యక్తి ఆ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ చేస్తాడు కాబట్టి మరి ఒకే వ్యక్తి చేయాల్సిన అవసరం లేదు కాబట్టి దానివల్ల మనకి టైం సేవింగ్ అనేది జరుగుతుంది. సో ఫాస్ట్గా రికార్డ్ చేస్తారు. ఒకే నేచర్ ఉన్నవన్నీ వెంటనే రాయడానికి అవకాశం ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, సేమ్ నేచర్ ఉన్నాయి కాబట్టి రికార్డ్ చేయడం ఫాస్ట్గా జరగటానికి మరి ఎంట్రీస్ని మరి ఫాస్ట్గా రికార్డ్ చేయడానికి టైం సేవింగ్ అవుతుంది. దీనివల్ల ఎఫెక్ట్గా పనిచేయడం అనేది ఎఫెక్ట్గా ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకి డివిజన్ ఆఫ్ ది లేబరు, టైం సేవింగ్స్, ఈజీ రెఫరెన్స్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్డ్గా మనకి పర్టికులర్ బుక్లో ఉంటాయి కాబట్టి ఆ పర్టికులర్ బుక్ని మనం ట్రాన్సాక్షన్స్ని మనం చూడాలనుకున్నప్పుడు ఏ డేట్లో ఏమేమి ట్రాన్సాక్షన్ జరిగిందో క్లియర్గా మనకి ఈజీగా మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. అంటే ఇది ఈజీ రెఫరెన్స్ని కలిగి ఉంటుంది. సో మనకి ఆ ప్లేసు ఎక్కడ ట్రాన్సాక్షన్ జరిగింది మరి ఇవన్నీ కూడా మనకి ఆ పర్టికులర్ బుక్లో డేట్ వైజ్గా ఉంటాయి. ఆ డేట్ ప్రకారం చూసుకోవడానికి ఈజీ అవుతుంది కాబట్టి ఈజీ రెఫరెన్స్ని కలిగి ఉంటుంది. ఎర్రర్ డిటెక్షన్ అంటే సబ్సిడరీ బుక్స్ అంటే మనం ఏం చెప్పాము, ఒక్కొక్క బుక్ని ఒక్కొక్క నేచర్ కలిగి ఉండి వాటిని ఒక పర్టికులర్ పర్సన్ని రికార్డ్ చేయడం జరుగుతుందని చెప్పాము. అంటే ఎర్రర్స్ ఏమన్నా ఉన్నా కూడా వాటిని డిటెక్ట్ చేయడానికి వీలవుతుంది. అంటే ట్రాన్సాక్షన్స్ని పర్చేజ్ బుక్లో పర్చేజ్ రాశారా లేదా, సేల్స్ బుక్లో సేల్స్ రాశారా లేదా, పర్చేజ్ రిటర్న్స్ బుక్లో పర్చేజ్ రిటర్న్స్ రాశారా లేదా అనేది ఈజీగా దాన్ని డిటెక్ట్ చేయడానికి వీలవుతుంది అనమాట. సో మనకి ఎర్రర్స్ ఏమన్నా ఉంటే కూడా ఈజీగా తెలుసుకోవడానికి, వాటిని కనిపెట్టడానికి, సరిచేయడానికి, కరెక్ట్గా చేయడానికి వీలవుతుంది. సో మనకి ఇండిపెండెంట్గా వాటిని రాయడం జరుగుతుంది. మరి ప్రతి ట్రాన్సాక్షన్ కూడా రికార్డ్ అయిందో లేదో మనకి ట్రయల్ బ్యాలెన్స్ మనకి వేసినప్పుడు అర్థమైపోతుంది. సో కాబట్టి ఎర్రర్ని డిటెక్ట్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. ఇంటర్నల్ కంట్రోల్ ఇంకా ఏంటంటే సబ్సిడరీ బుక్స్ వల్ల ఏంటంటే ఒక వర్క్ని ఇంకొకళ్ళు మరి దాన్ని రికార్డ్ చేసేటప్పుడు దాని తర్వాత ప్రాసెస్లోనూ చూడటం జరుగుతుంది. అంటే ఏంటంటే వర్క్ డివిజన్ జరుగుతుందని చెప్పాం. సబ్సిడరీ బుక్స్ మరి ఇంటర్నల్ చెక్ సిస్టమ్కి అవకాశం కల్పిస్తుంది. దానివల్ల అంటే ఒక వ్యక్తి రాసిన
ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మళ్ళీ తర్వాత ప్రాసెస్లో ఉన్న వ్యక్తి దాన్ని చెక్ చేసి ఆ రికార్డ్స్ అన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంది. సో ఇట్లా మన క్లర్క్ ఆటోమేటిక్గా వాటిని మరి రివ్యూ చేసి ఎనదర్ పర్సన్ ద్వారా కూడా దాని యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెక్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్పి చెప్తాం అనమాట. సో మనకి ఇంకా కాస్ట్ అకౌంటింగ్ బెనిఫిట్స్ కూడా మనకి ఈ యొక్క సబ్సిడరీ బుక్స్ వల్ల ఉంటాయి. ఎందుకంటే సబ్సిడరీ బుక్స్ ఏంటంటే కాస్ట్ డిటర్మినేషన్ చేయడానికి వీలవుతుంది. అంటే కాస్ట్ కంట్రోల్ చేయడానికి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క సబ్సిడరీ బుక్స్ ద్వారా లభిస్తుంది. సో మనకి ఏంటంటే కాస్ట్ ఎక్కడ ఎక్కువ అయిందనేది తెలుస్తుంది కాబట్టి అక్కడ కంట్రోల్ చేసే వీలుంటే కంట్రోల్ చేయడానికి కూడా వీలవుతుంది. ఇవి మరి సబ్సిడరీ బుక్స్ వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజెస్. మరి సబ్సిడరీ బుక్ వల్ల ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే పొటెన్షియల్ ఫర్ ఎర్రర్స్. సో ఎలాగైతే ప్రయోజనాలు ఉన్నాయో అలాగనే కొన్ని ఎర్రర్స్, కొన్ని తప్పులు జరగడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం పొటెన్షియల్ ఫర్ ఎర్రర్స్ అంటాం. సబ్సిడీ బుక్స్ అనేవి హెల్ప్ చేస్తాయి ఎర్రర్ డిటెక్షన్కి. కానీ అదేవిధంగా ఎర్రర్స్ ఒకవేళ ప్రాపర్గా వాటిని చూసుకోలేకపోయారనుకోండి, ఆ ఎర్రర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. మరి క్లర్క్స్ మిస్టేక్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్స్ని ఒకసారి కనిపెట్టడం కూడా కష్టం అవుతుంది. కాబట్టి పొటెన్షియాలిటీ అనేది ఎర్రర్స్ ఎక్కువగా జరగడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇంకా ఇంక్రీజ్డ్ పేపర్ వర్క్. మరి సబ్సిడరీ బుక్స్ అంటే పుస్తకాలు రాయటం జరుగుతుంది. ఎన్ని పుస్తకాలు రాస్తారు అంటే మరి పర్చేజ్ బుక్ నుంచి మొదలు పెడితే జనరల్ ప్రాపర్ వరకు రాస్తారు. దాదాపు 8 పుస్తకాలు ఉంటాయి. ఈ 8 పుస్తకాల్లో మనకి క్యాష్ బుక్ వచ్చేటప్పటికి సింపుల్ క్యాష్ బుక్, 2 కాలం క్యాష్ బుక్, 3 కాలం క్యాష్ బుక్, పెట్టి క్యాష్ బుక్ ఉంటాయి. అంటే ఆ యొక్క సంస్థ నేచర్ని బట్టి సింపుల్ క్యాష్ బుక్ రాస్తుంది, లేదంటే 3 కాలం క్యాష్ బుక్ రాస్తుంది, లేదా 2 కాలం క్యాష్ బుక్ రాస్తుంది, లేదంటే మరి 3 కాలం క్యాష్ బుక్తో పాటు పెద్ద సంస్థలు ఏదైనా 3 కాలం క్యాష్ బుక్ రాస్తాయి కాబట్టి వాటికి పెట్టి క్యాష్ బుక్ కూడా రాయటం అనేది ఉంటుంది. సో ఇలా ఇన్ని పుస్తకాలు రాసినప్పుడు ఆ పుస్తకాలన్నింటినీ మరి రికార్డ్ చేయడానికి మనకి కావాల్సింది ఏంటంటే పేపర్స్ రాయాలి. పేపర్ వర్క్ అనేది పెరుగుతుంది. సో మల్టిపుల్ సబ్సిడరీ బుక్స్ అనేవి మోర్ పేపర్ వర్క్ జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి అదొక ఎక్కువ పేపర్ వర్క్ ఉండటం అనేది ఇదొక డిసడ్వాంటేజ్గా మనం చెప్పొచ్చు అనమాట. హై వాల్యూమ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు ఇంకా ఇక్కడ ఎక్కువ పేపర్ వర్క్ అనేది ఉంటుంది. ఇంకా పొటెన్షియల్ ఫర్ మిస్మేనేజ్మెంట్ అండ్ మ్యానిపులేషన్. అంటే మిస్మేనేజ్మెంట్ చేయడానికి కూడా మ్యానిపులేషన్ అంటే తప్పులని చేవ్రాత ద్వారా సరి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో సూపర్విజన్ అనేది ప్రాపర్గా లేకపోతే మాత్రం ఇలాంటి మరి మిస్మేనేజ్మెంటు, మ్యానిపులేషన్లు అనేవి జరగడానికి అవకాశం ఉంది. క్లర్క్స్ అనేది మ్యానిపులేట్ చేసినప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ కానీ, లేదంటే రికార్డ్ చేయడంలో ఫెయిల్ అవటం కానీ, మరి ఈ ఇన్యాక్యురేట్ రికార్డ్స్ని రాయటం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగితే మరి అవి అన్నీ కూడా మ్యానిపులేషన్ కింద వస్తాయి. అదొక డిసడ్వాంటేజెస్గా చెప్పచ్చు. మరి టైం కన్జ్యూమింగ్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంట్స్, ఇదొక లోపంగా కూడా మనం చెప్తాం. టైం కన్జ్యూమింగ్ ఫర్ ఫైనల్ అకౌంట్స్. సో మనకేంటంటే సబ్సిడరీ బుక్స్ అనేవి టైం సేవ్, రికార్డ్ చేయడంలో టైం సేవ్ అవుతాయని చెప్పాం. అదేవిధంగా ఫైనల్ అకౌంట్స్ తయారు చేసేటప్పుడు కూడా టైం కన్జ్యూమ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఇంకా బుక్స్ వెల్ ఆర్గనైజ్ చేయకపోతే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి మరి టైం కన్జ్యూమింగ్ అనేది ఈ యొక్క సబ్సిడరీ బుక్స్ రాయటంలో ఉన్నటువంటి మరొక డిసడ్వాంటేజ్గా చెప్పవచ్చు. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈరోజు మనం సబ్సిడరీ బుక్స్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకున్నాము. మరి నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.